స్వామివారిని చూసినప్పుడు ఒక్కసారి తిరుపతి దర్శనం ఇస్తే బావుండు స్వామి అన్నట్టుగా అనిపిస్తదండి. ప్రతిరోజు దండం పెట్టుకుంటాను. అది డబ్బున్న వాళ్ళకే జరుగుతుందా? డబ్బు లేని వాళ్ళకి జరుగుతుందా? అనేది కాదండి. వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ ఫలమే ఈసారి భక్తులు పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా, అది డబ్బున్న వాళ్ళైనా, డబ్బు లేని వాళ్ళైనా ఆ స్వామికి తెలుసండి. ఎవరిని పిలిపించుకోవాలి, ఎవరిని ఆయన దర్శనానికి రప్పించుకోవాలనేది ఆయనకే తెలుసండి. పేదరికంలో ఉన్నాం కదా! మధ్య తరగతిగా ఉన్నాం కదా! మనల్ని రప్పించుకోడు అనుకోకూడదు. ఎప్పుడు రప్పించుకున్నా కూడా మనం మనసారా వెళ్ళి, ఇలా మనం కొండపైన ఉన్నప్పుడు మాత్రం నేను మాత్రం ఇలాగే ఫీల్ అవుతానండి. నేనెలా ఫీల్ అవుతాననేది మీకు 4 మాటల్లో చెప్తానండి. నేను కొండపైన ఉన్న వేళ నా హృదయం అణువణువు తన్మయంతో నా ఆత్మ పరమాత్మతో కలిసి ఎటువైపు చూసినా నీ రూపమే కళ్ళ ముందు కదలాడుతూ ఏ మూల విన్నా నారాయణుడి మంత్రమే. ప్రతి భక్తుడు తిరుపతి వెళ్ళిన ప్రతి భక్తుడు నీ స్మరణ చేసేలా కట్టిపడేస్తావు. ఎందుకిలా? మాకు నువ్వు ఎందుకింత ఇష్టం? ఏ దేవుడైనా కూడా అందరూ ఇష్టమేనండి. అందరికీ ఇష్టమే దేవుడంటే. కానీ ఈ తిరుపతి వెంకన్న స్వామి అంటే అందరికీ కలియుగ దైవం అండి. కాబట్టి ఆయన మన గుండె నిజంగా చెప్తున్నా అండి. మన గుండె అక్కడున్నంత సేపు కొట్టుకోవడం కాదండి. మనం ఇంటికొచ్చినా కూడా మన గుండెల్లో స్వామివారు తిష్ట వేసుకొని కూర్చుంటారండి. అదే స్వామివారి మహిమ అండి. ఎప్పుడు కూడా ఈ మహిమ గల్ల స్వామిని వదిలిపెట్టకండి. మన కోరికలు దీపారాధన, పిండి దీపారాధన ఎంతమంది చేస్తున్నారో చూసారండి. అందరికీ స్వామివారే చెప్తున్నారండి. భక్తితో చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ భక్తితో చేస్తున్నారు. ఆ భక్తితో చేసే పూజని స్వామివారు ఫలించేలా చూసి, ఎవరిది ఏ బాధ ఉంది ఈ కలియుగంలో అనేది ఆ స్వామివారే తీరుస్తారండి. ఒకసారి కాపోయినా ఇంకొకసారి తీరుస్తాడనే నమ్మకంతో చేస్తేనే రానిస్తాడండి స్వామివారు. స్వార్థంతో ఒకసారి చేసి ఇంకొకసారి స్వామివారిని చూడకుండా ఉంటే ఆయన వేసే శిక్షలు వేరే ఉంటాయి. మనకిచ్చే ఫలితాలు ఎంత చక్కగా ఉంటాయో శిక్షలు కూడా అలాగే ఉంటాయండి. కాపోతే కొంత పరీక్షనైతే మనకు పెడుతూ ఉంటాడండి. ఈ జన్మలో నాకు పరీక్ష పెడుతున్నాడు. వచ్చే జన్మలో మాత్రం మంచి జీవితాన్ని ఇస్తాడని నమ్మి నేను ఈ జన్మలో చేసుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి.